హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకొక ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటిగున్న మనుషులు ఎప్పుడూ ఒక స్పేస్ ఆఫ్ హానెస్టీ నుంచి వస్తారని ట్రూ. నేను నమ్ముతా. అగ్రీ. ఐ హావ్ సీన్ మై మదర్ ఆల్సో. షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ దట్. సో, అదొక ఎక్స్‌ట్రీమ్ స్పేస్ ఆఫ్ హానెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు హ్మ్. అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇంత పెద్ద స్కేల్. స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఫాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచైనా, టైమింగ్స్ నుంచైనా, ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా, చాలా షూట్ చేసేవాళ్ళమండి. ఆల్మోస్ట్ 3, 4 సీన్స్ లేపేసేవాళ్ళం మేము ఒక్క హ్మ్. రోజులో. ఐ నో. యాహ్! హి ఈస్ వెరీ ఫాస్ట్ లైక్ హి ఈస్ దట్. ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. ఐ నో. అండ్ ఐ డోంట్ నో. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆయన ఎలా చేశారో ఏంటో గాని. కానీ ఆయన ఒక ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో, సో ఆయనకి ఎగ్జాక్ట్‌గా మాస్ పల్స్ తెలుసు. ఎగ్జాక్ట్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు, ఏం నచ్చుద్ది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది సెట్‌లో. సార్‌కి కొంచెం మొహమాటం మామూలుగా ఇన్ సర్టెన్ 'పవర్ సీన్స్. స్టార్' గారికి. ఆ! ఆ! సో, ఆహ్, సార్ కొంచెం మొహమాటం కొంచెం ఉన్నప్పుడు కాదు, కొంచెం చాలా ఎక్కువే చాలా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువేమో మాట సార్‌కి. సో, జస్ట్ ఇలా కాన్వర్జేషన్ ముందు హ్మ్. ఇలా మాట్లాడి ఒక సీన్ ఉండింది. అండ్ ఆ సీన్‌లో ఆయన ఒక డైలాగ్ అనాలి. కానీ సార్ కొంచెం మొహమాటంగా ఉంది. అంటున్నారు. పక్క నుంచి హరీష్ శంకర్ గారు, "సార్ ఫ్యాన్స్ కోసం" అంటే ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అని ఆయన సో, ఆయనకెప్పుడు ఇఫ్ యూ ఆల్‌వేస్ సే ఇట్స్ ఫర్ ఫ్యాన్స్ దెన్ ఆయన కంఫర్టబుల్‌గా చేస్తారు. లేకపోతే ఆయన అస్సలు చాలా ఐ డోంట్ క్రేజీ నో. సీరియస్లీ. ఆయన యాహ్! పర్సనాలిటీకి అండ్ యాక్టింగ్ ఒక ప్రొఫెషన్‌కి ఇట్స్ పోల్స్ అపార్ట్. కాంట్రాస్ట్. యాహ్! అందుకే ఆయన్ని ఆ టైంలో, ఆ మొమెంట్‌లో ఐ థింక్ హి హాస్ టు బి రిమైండెడ్. హరీష్ శంకర్ గారు టైమ్ టు టైమ్ చెప్తూ ఉంటారు. మీ ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అప్పుడు ఓకే. ఫైన్. 'హరీష్ ఓకే. శంకర్' గారు ఎంత తెలివైన మనిషి. ఆయన నిజంగా ఆయన కరెక్ట్‌గా ఆ డైలాగ్ కావాలి. ఎలా చెప్పించాలి ఒకసారి ఆయన మీ ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ కోసం అంటే ఆయన అదే అంతే. సో, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు ఎక్స్‌పీరియన్స్ అండి. బాగా అండ్ ఐయామ్ వెరీ ఫార్చునేట్. రైట్. ఎందుకంటే నాకు కూడా ఈ సినిమా ఈ టైంలో రావడం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు కూడా.